అదే నమస్కారం. మోడీ చెబుతున్నది మంచా చెడా? పవన్ కళ్యాణ్, మన చంద్రబాబు గారు, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఆదిత్యనాథ్ వీళ్ళంతా చేస్తుంది మంచా చెడా? ఇవన్నీ ఖచ్చితంగా ఈ వీడియోలో సింపుల్గా చెప్తా. మోడీ చెప్తుంది నేను చేయాలా లేదా ఏంటి అనేది రేపు చెప్తా వీడియో, ఓకేనా? ఇప్పుడు డివోషన్ ఛానల్లో పెడుతున్నా. తెల్లోడు తుమ్మినా సరే దాని వెనక ఒక పెద్ద శాస్త్రం ఉంది అన్నట్టు. మనోడు చక్కగా మాట్లాడినా సరే ఇంకేముంది, ఏదో పెద్ద కుట్ర చేశాడు అన్నట్టుగా ఈరోజు మనల్ని తయారయ్యారండి. ఒక జర్మనీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఆంక్షలు పెట్టింది అనుకుందాం, క్రమశిక్షణ. సింగపూర్ వాళ్ళు కొన్ని ఆంక్షలు పెట్టారు అనుకుందాం, బాధ్యత. జపానుడు ఒక స్టెప్ ఏదో తీసుకున్నాడు, ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలని చెప్పేసి, పంచువాలిటీ. ఇలా అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే ఆంక్షలు పెట్టినా, ప్రభుత్వం ప్రజల మీద వచ్చేసి ఇలాగే ఉండాలి అని చెప్పినా ఇమీడియట్గా మన దేశంలో సోకాల్డ్ మేధావులు, పేపర్లు, ఛానల్స్ ఏం చెప్తాయంటే అలా ఉండాలి పద్ధతి, అలా ఉండాలి డిసిప్లిన్, అలా ఉండాలి బాధ్యత, ఇలా అంటారు. మన దగ్గర మోడీ వచ్చి దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది, విదేశీ మార్గద్రవ్య నిల్వలు తక్కువ ఉన్నాయి, ఆల్రెడీ పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతున్నాం, బంగారాన్ని కూడా భారీ మొత్తం మీరు కానీ ఇంపోర్ట్ చేసుకుంటా పోతే ఇబ్బంది అయింది, కాబట్టి ఒక సంవత్సరం పాటు కంట్రోల్ చేయండి అని చెప్తూ పెట్రోల్ డీజిల్ తక్కువ వాడండి అని చెప్తూ ఉంటే అది అర్థం చేసుకోకుండా మన వాళ్ళు అనరాని మాటలు అంటూ ఉన్నారు. రేపు ఉదయం దీనికి మొత్తం ఆపోజిట్గా నా వీడియో ఉండిపోతుంది. బట్ ఇప్పుడైతే ఒక భారతీయుడిగా ధర్మబద్ధంగా నేను వీడియో ఇస్తున్నా. ప్రధాని చెప్పింది మంచే, గతంలో చాలామంది కూడా చెప్పున్నారు. కనీసం అందులో మంచి కూడా చూడకుండా పెట్రోల్ డీజిల్ వాడొద్దా, ఇంకా ఎదురు మీద ప్రయాణం, పెట్రోల్ డీజిల్ వాడొద్దా, ఒంట్ల మీద ప్రయాణం, పెట్రోల్ డీజిల్ వాడొద్దా, ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతాం, ఏంటి వర్క్ ఫ్రమ్ హోమా, ఇంకంటే ఆఫీసులు మూసేస్తాం, క్యాబ్లో ఇంకేమైపోవాలి, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా మరలా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళే, అన్నిటి కూడా మళ్ళీ విచ్చలుగా వాడుకుంటూ ఉండేవాళ్ళే. ఎవరైనా ఇలా కనుక మాట్లాడాల్సి వస్తే మేము ఎందుకు ఇలా చేయాలి, నువ్వు చెప్తే మేము ఇలా చేయాలంటున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు కూడా దేశం పట్ల ఒక బాధ్యత అనేది ఉండాలి, మాట్లాడితే బాగుండేది. బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉంటారు, అది నాకు బాధేసింది. బాధ్యతగా ఉండి మాట్లాడటం అంటే ఏంటో రేపొదే నేను మాట్లాడతాను, రేపొదే నేను వీడియోలు ఇస్తాను. బహుశా మోడీ పట్ల నేను అలా ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడను, రేపు ఉదయం ఆ వీడియో చూసి మీరు చాలామంది షాక్ అవుతారు. బట్ చాలా ప్రాక్టికల్గా మాట్లాడతారు రేపైతే మాత్రం.